కార్తికేయ వాళ్ళ అత్తయ్య అయితే అక్కడ ఉన్న సింధూరాన్ని చూసి ఇలా అంటూ ఉంటుంది. అది ఈ ఇంట్లో ఉంటే దరిద్రాన్ని ఉంచుకున్నట్టే అని చెప్పి అంటూ ఉంటుంది. అది విన్న సింధూర వాళ్ళ అమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక సింధూర అయితే కట్టుబొట్టు లేకుండా అక్కడ అలా విధవలా ఉంటుంది. అది చూసి వాళ్ళ అమ్మ అయితే సింధూరాన్ని తీసుకుని వెళ్ళి చెంచలమ్మ దగ్గర ఇలా అంటూ ఉంటుంది. చెంచలమ్మ గారు, ఇక జరగవలసిందేదో జరిగిపోయింది, మా కూతుర్ని మేము తీసుకుని వెళ్ళిపోతాం అని చెప్పి అంటూ ఉంటుంది. అది విన్న చెంచలమ్మ అయితే, ఏంటి, ఏం మాట్లాడుతున్నారు? ఒక్కసారి పెళ్ళయ్యాక తను మీ కూతురు కాదు, నా కోడలు. తీసుకుని వెళ్ళవచ్చా అని అడగాలి, తీసుకుని వెళ్ళిపోతాం అని కాదు. నా కోడలు నేను ఎక్కడికి పంపించను, నా కోడలు నాతో పాటే నా ఇంట్లోనే ఉంచుకుంటానని చెప్పి అంటూ ఉంటుంది. దానికి సింధూర అయితే అలా మౌనంగా చూస్తూ ఉంటుంది. ఇంతలో బస్సులో అయితే కుర్రాడు దిగుతాడు. కుర్రాడు దిగి, హలో, నేనెవరో తెలుసా అని చెప్పి పెట్టే మొంత గొడుగు పట్టుకొని అలా బస్సు దిగి వస్తూ ఉంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.